హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. రేపటికి సో రేపు ఫ్రైడేకి మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ట్రేడ్ అవబోతున్న విషయాన్ని మనము డిస్కస్ చేసుకుందాం. దాని యొక్క పరిస్థితి విధానం ఏ విధంగా ఉందని చూద్దాం. ఫ్రెండ్స్, మనము ఒక ట్రెండ్ లైన్ అనేటువంటి దాన్ని డ్రా చేసుకుంటే చూడండి, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేటువంటి దాన్ని మనం డ్రా చేసుకుంటే చూడండి, ఎప్పుడైతే ఈ స్టాక్ అనేటువంటిది ఈ లైన్ ఇలా బ్రేక్ చేస్తుందో ఇలా పైకి వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇది ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్లో కూడా ఉందని మనము అర్థం చేసుకోవచ్చు. రెక్టాంగిల్ ప్యాటర్న్ పర్ఫెక్ట్గా ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్లో ఇది ఈ స్టాక్ అనేటువంటిది సో నిఫ్టీ అనేటువంటిది ఉంది. చూడండి, బుల్ ఫ్లాగ్ అర్థమవుతుందా? బుల్ ఫ్లాగ్ ట్రేడింగ్, బుల్ ఫ్లాగ్ స్ట్రాటజీలో ఈ స్టాక్ అనేటువంటిది ఉందని అర్థమవుతుందా లేదా? ఓకేనా? అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సో వన్స్ ఎప్పుడైతే ఈ స్టాక్ అనేటువంటిది ఈ యొక్క ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి ఇలా పోతుందో ఇది అద్భుతమైన ప్రాఫిట్ బుక్ చేసుకుంటుంది. చూడండి, ఎప్పుడైనా బ్యాంక్ నిఫ్టీ అనేటువంటివి నేను హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్ను, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ తరచుగా ప్రారంభం చేస్తాయని చెప్పాను. కానీ ఈ యొక్క సడన్గా ఇది ఒక బుల్ ఫ్లాగ్ చూడండి, బుల్లిష్లో ఉండి ఫ్లాగ్ ప్యాటర్న్ని ఈరోజు చాలా రోజుల తర్వాత నేను ఫ్లాగ్ ప్యాటర్న్ని గమనించడం జరిగింది. కనుక చూడండి, ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందో దాన్ని కూడా అబ్జర్వ్ చేద్దాం. ఇది బ్రేక్అవుట్ చేసి ఈ ట్రెండ్ అయిన పైన ఇలా ట్రేడ్ అయితే మాత్రం ఖచ్చితంగా మన ఫ్యూచర్స్లో తీసుకొని మనము దాన్ని ట్రేడ్ చేయవచ్చు. చూడండి, బ్యాంక్ నిఫ్టీలో సో ట్రాపింగ్ ఉంటుంది. సో థీటా డికే ఉంటుంది కనుక ఆప్షన్స్ బై చేసేటువంటి వాళ్ళు తరచుగా లాస్ అవ్వటం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ జాగ్రత్త మీరు తీసుకోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అర్థమవుతుందా? అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి మనం వచ్చి చూస్తే సో బ్యాంక్ నిఫ్టీ పరిస్థితిని చూస్తే ఇది పూర్తిగా కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉంది. చూడండి, ఒక ట్రెండ్ లైన్ కానీ మనం డ్రా చేసుకుంటే అక్కడి నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే దీని పరిస్థితిని చూసినప్పుడు ఇది ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేయటమే ముఖ్య ఉద్దేశం కాదు. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేస్తుందో అది పైకి వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసేదాకా వెయిట్ చేయండి రేపు ట్రేడర్స్ అందరూ కూడా, శుక్రవారం పూట. ఓకేనా? సో నిఫ్టీలో మనము లెవెల్స్ని డ్రా చేసుకుందాం. సో నిఫ్టీ ఆల్వేస్ ఎప్పుడైనా సరే 150 పాయింట్స్కి మూమెంట్ ఇచ్చి కిందకి రావడం జరుగుతుంటుంది. వాటిని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తేనే దాంట్లో మనం క్యాష్ చేయడం జరుగుతుంది. బ్రేక్అవుట్ చేసేదాకా వెయిట్ చేయండి. ఓకేనా? ఇది ఈరోజు ఇది ఒకవేళ ఈ కొన్ని సందర్భాల్లో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేయని క్రమంలో మార్కెట్ అనేటువంటిది ఇలా కిందకు వచ్చి ఇక్కడ దాకే ఈ లోపలే ట్రేడ్ అవ్వచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. ఒకవేళ కానీ బ్యాంక్ నిఫ్టీలో ఈ ట్రెండ్ లైన్ని ఒకవేళ బ్రేక్అవుట్ చేయలేదంటే మాత్రం సో ఇక్కడే ట్రేడ్ అవ్వచ్చు. దీనిపైన ట్రేడ్ చేసి కిందకి పోవచ్చు. ఓకేనా? నేను దీంట్లో లెవెల్స్ గురించి మాట్లాడదాం. చూడండి, ఇదొక లెవెల్, తర్వాత ఇదొక లెవెల్, తర్వాత ఇదొక లెవెల్, తర్వాత ఇదొక లెవెల్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? వాటి యొక్క లెవెల్స్ని బట్టి నేను గీస్తాను. బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు రెసిస్టెన్స్ లెవెల్స్ని గీస్తాను. వాటిని రెడ్ కలర్లో పెడతాను. చూడండి, ఇది ఒక లెవెల్, ఓకేనా ఫ్రెండ్స్? ఈ లెవెల్స్ అన్ని కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ లెవెల్స్ ప్రకారంగా ఇది ట్రేడింగ్ అనేటువంటిది జరుగుద్ది. ఈ లెవెల్స్ మీరు నోట్ చేసుకొని రిక్వెస్ట్ చేస్తున్నాను. నిఫ్టీలోకి వద్దాం. నిఫ్టీలో కూడా లెవెల్స్ని మనం డ్రా చేసుకుందాం. ఇది ఒకలాగనే ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్అవుట్ చేయకపోతే మాత్రము ఇది ఒక లెవెల్గా డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ లెవెల్ ఇది, తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇదిగో
నెక్స్ట్ లెవెల్ అనేటువంటిది ఇదిగో ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ లెవెల్ అనేటువంటిది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? సో రెసిస్టెన్స్ లెవెల్స్ తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్. ఇదే కాదు మన ఛానల్లో రేపటికి ఇంట్రాడే స్టాక్స్ అని చెప్తున్నాము. ఈరోజు ట్రేడ్ అయ్యేటువంటి స్టాక్స్ని కూడా నేను చెప్పిన స్టాక్స్ని ఈ రోజుకి అనాలిసిస్ చేసి వీడియోస్ పెడుతున్నాము. ఇన్సైడ్ బాట్ ట్రేడింగ్ టెక్నిక్ మీద వీడియోస్ పెడుతున్నాము. 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్ కూడా పెడుతున్నాము. వాటన్నిటిని కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాటిని మీరు అబ్జర్వేషన్లో పెట్టి చక్కగా ట్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు కంటిన్యూగా వాచ్ చేయండి, బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.